హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సిఎస్ రామకృష్ణారావు సంచలనాదేశాలు జారీ, ఉద్యోగులకు శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు గారు ఉద్యోగులకు సంబంధించి అత్యంత ఆశాజనకమైన వార్తను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చిరకాల కోరికైనటువంటి నూతన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది అని చెప్పేసి ఆయన సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పథకం అమలు విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటుపై సుదీర్ఘంగా అయితే చర్చించారు. ముఖ్యంగా ఈ పథకం నిర్వహణ కోసం నిధుల సమీకరణను ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% మొత్తాన్ని ప్రీమియము మినహాయించగా, విశేషం ఏమిటంటే ఉద్యోగి ఎంతైతే వాటా చెల్లిస్తారో దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వాటాగా జమ చేస్తుంది. ఈ నిధులను భవిష్యత్తులో ఇతర అవసరాలకు వాడకుండా కేవలం ఉద్యోగుల వైద్య ఖర్చుల కోసం మాత్రమే ఒక ప్రత్యేక ఖాతాలో భద్రపరుస్తారు. దీనివల్ల గతంలో ప్రైవేటు హాస్పిటల్లో బిల్లులు సకాలంలో అందక ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వారికైతే ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ యొక్క సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పలు కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందైతే ఉంచారు. సో కేవలం 1.5% జీతం కోత అందరికీ ఒకేలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకమైనటువంటి సిజిహెచ్ఎస్ తరహాలో కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి వర్గీకరించాలని అయితే కోరారు. అలాగే ఉద్యోగుల వాటా నేరుగా హెల్త్ డెస్క్కి బదిలీ అయ్యేలాగా చూడాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించినటువంటి రామకృష్ణారావు గారు కేవలం 3 రోజుల్లోనే ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించిన పూర్తిస్థాయి విధి విధానాలను విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించారు. రాబోయే వారం లేదా 10 రోజుల్లో హెల్త్ కేర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ యొక్క కొత్త మార్పులలో ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎటువంటి ఆటంకాలు లేనటువంటి నగదు రహిత వైద్య సేవలు అయితే అందుతాయని చెప్పవచ్చు. సో ఇది జూన్ 1 నుంచి అమలండి. సో ఉద్యోగి వాటాగా అంటే అందరికీ 1.5% వర్తింపు. సో దీని బదులు కుటుంబ సభ్యులను బట్టి మినహాయించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇకపోతే ఈ నిధులను వేరే ఎటువంటి అవసరాలకు వాడకుండా, అంటే నిధుల మళ్లింపు అనేది జరగకుండా ప్రత్యేక ఖాతాలోనే జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క పథకం కోసం ప్రత్యేకంగా హెల్త్ కేర్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం 3 రోజుల్లోనే విధి విధానాలకు ప్రకటన. కేంద్ర ప్రభుత్వ తరహాలో సెంట్రల్ జిహెచ్ఎస్ తరహాలో మార్పులు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరి వచ్చే 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి కార్పొరేట్ హాస్పిటల్స్లో సైతం క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందేలాగా మార్గం సుగమమైతే కాబోతుంది. సో అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.